రాజీనామాపై సవాల్కు కట్టుబడే ఉన్నానంటున్నారు హరీష్ రావు. ప్రభుత్వం హామీలు అమలు చేస్తే రాజీనామా చేసేస్తా అంటున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలన్న కండిషన్ మాత్రం పెడుతున్నారు హరీష్ రావు. రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్లో పంపించేందుకు తాను సిద్ధమని, కావాలంటే ఇప్పుడే రాజీనామా లేఖను TV9 ఆఫీసుకు పంపించేస్తానని హరీష్ రావు అంటున్నారు. ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసురుతున్నారు. నేను ఆ రోజు సంగారెడ్డిలో నా ప్రెస్ మీట్ విజువల్స్ TV9 కూడా కోరుతా ఉన్నా. నా ఫస్ట్ ప్రెస్ మీట్, నా ఛాలెంజ్ని మీరు కావాలంటే ఒకసారి చూపించండి. నేను ఆ రోజు చెప్పింది ఏంటంటే 6 గ్యారంటీలు బాండ్ పేపర్ మీద మీరు ఏదైతే రాసిచ్చారో, బాండ్ పేపర్ మీద 100 రోజుల్లో చేస్తామని రాసిచ్చిన 6 గ్యారంటీలు రుణమాఫీ మీరు ఆగస్టు 15లోగా చేస్తే నేను రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్పాను. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఆర్ యూ రెడీ? దాని మీద ముఖ్యమంత్రి గారు ఇంతవరకు స్పందించలేదు. 6 గ్యారంటీలు అంటే వృద్ధులకు, వితంతువులకు 4000 పెన్షను, రైతులకు 7500 ప్రతి ఎకరానికి ఇవ్వడము, మహిళలకు 2500 రూపాయలు ఇవ్వడము, 2 లక్షల రుణమాఫీ చేయడం. ఇవి నేను కొత్త డిమాండ్లు పెట్టలేను, గొంతెమ్మ కోరికలు కావు. మీరు బాండ్ పేపర్ మీద రాష్ట్ర ప్రజలకు 100 రోజుల్లో చేసిస్తామన్నారు. 6 నెలలు అయింది మీ గవర్నమెంటు. ఆగస్టు 15 అంటే దాదాపు 9 నెలలు అవుద్ది. 9 నెలల్లోనైనా ఆలస్యమైన ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే నేను సంతోషపడేవాడిని. నా ఒక్కడికి ఎమ్మెల్యే పదవి కంటే లక్షల మంది ప్రజలకు మేలు జరగడం నేను ముఖ్యం అనుకుంటున్నాను. అట్లీస్ట్ నా సవాల్ ద్వారానైనా ఈ ప్రభుత్వం పంతానికి పోయో, పట్టింపుకు పోయో ఆ 6 గ్యారంటీలు అమలు చేసి రుణమాఫీ అమలు చేస్తే నాకు అంతకంటే సంతోషం ఏం లేదు. సీఎం స్పందించకుండా డైరెక్ట్గా అవన్నీ చేద్దాం అనుకుంటున్నారేమో, మీరైతే దానికి సిద్ధంగా ఉన్నారు? నేను TV9కు రాజీనామా లేఖ పంపమంటే పంపిస్తా, రాకేష్కి పంపించమంటే పంపిస్తా. ముఖ్యమంత్రి గారు లేఖ తెప్పించుకోండి. ఒకవేళ 6 గ్యారంటీలు రుణమాఫీ ముఖ్యమంత్రి గారు అమలు చేస్తే నా రాజీనామా లేఖను శాసనసభ స్పీకర్కి పంపండి, నేను స్పీకర్ ప్రొఫార్మాలో పంపిస్తా మీకు. ఒకవేళ ముఖ్యమంత్రి గారు చేయలేకపోతే ఆయన తన రాజీనామాను గవర్నర్ గారికి పంపమనండి.